బల్దియా ఎన్నికలకు సంవత్సరం ముందే జీహెచ్ఎంసీలో రాజకీయాలు రసవత్తర స్థాయికి చేరుకున్నాయి. తమ పార్టీలో గెలిచి అనంతరం కాంగ్రెస్ కండువా కప్పుకున్న మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. మరి బల్దియా మేయర్ను గద్దెదించేందుకు కారు పార్టీ ఎలాంటి వ్యూహాలకు పదును పెడుతోంది? మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టేంత బలం గులాబీ దళానికుందా? అదే జరిగితే అవిశ్వాస అగ్ని పరీక్షను మేయర్ ఎలా ఎదుర్కొంటారు? అవిశ్వాస తీర్మానంపై హెచ్ఎంటీవీ ఆఫ్ ద రికార్డ్ స్టోరీ. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్గా గెలవడం ప్రతి ఒక్కరూ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ప్రతి 5 ఏళ్లకోసారి జీహెచ్ఎంసీలో ఎన్నికలు జరుగుతాయి. 2020 డిసెంబర్లో ఎన్నికలు జరగ్గా ఫిబ్రవరిలో ప్రమాణ స్వీకారం జరిగింది. అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి మేయర్, డిప్యూటీ మేయర్లుగా గద్వాల విజయలక్ష్మి, శ్రీలతారెడ్డిని ఎన్నుకున్నారు. ఇటీవల ప్రభుత్వం మారడంతో వీళ్ళిద్దరూ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకోవడంతో అందరి అటెన్షన్ జీహెచ్ఎంసీ ఎన్నికల వైపు మళ్లింది. అయితే జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్పై బీఆర్ఎస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా అది నెగ్గుతుందా లేక వీగిపోతుందా అని అందరిలో చర్చ జరుగుతోంది. అసలు ఆ పార్టీకి ఎంత బలం ఉందో ఇప్పుడు చూద్దాం. ఫిబ్రవరి 10తో జీహెచ్ఎంసీ పాలకవర్గం ఏర్పడి 4 ఏళ్లు పూర్తవుతోంది. జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం 4 ఏళ్ల తర్వాత మాత్రమే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. అంటే ఫిబ్రవరి 2వ వారంలో కారు పార్టీ అవిశ్వాస తీర్మాన అస్త్రాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బల్దియా చట్టం ప్రకారం మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే కార్పొరేటర్లతో పాటు ఎక్సఫీషియో సభ్యులైన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సంబంధిత ప్రొఫార్మాపై సంతకాలు చేసి జిల్లా కలెక్టర్కు అందజేయాల్సి ఉంటుంది. జీహెచ్ఎంసీలో 150 మంది కార్పొరేటర్లకు గాను 2 ఎమ్మెల్యేలుగా మారారు. మరో 2 మరణించారు. దీంతో ప్రస్తుతం 146 మంది కార్పొరేటర్లు ఉన్నారు. 50 మంది ఎక్సఫీషియో సభ్యులతో కలిపి మొత్తం 196 మంది ఉన్నారు. అంటే వీరిలో 98 మంది సంతకాలు చేసి కలెక్టర్కు అందజేయాల్సి ఉంటుంది. అవిశ్వాస తీర్మానం పెట్టాలని భావిస్తోన్న బీఆర్ఎస్కు 42 మంది కార్పొరేటర్లు, 29 మంది ఎక్సఫీషియో సభ్యులు ఉన్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే బీఆర్ఎస్కు మరో 27 మంది సభ్యులు కావాలి. కాబట్టి మిగిలిన పార్టీలైన ఎంఐఎం, బీజేపీల మద్దతు కూడగట్టడం గులాబీ దళానికి సవాలనే చెప్పాలి. ప్రస్తుతం కాంగ్రెస్కి 24 మంది, బీజేపీకి 39 మంది కార్పొరేటర్లు, ఎంఐఎంకు 41 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వీరిలో బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్లు ఎంతమంది బీఆర్ఎస్కు మద్దతు ఇస్తారనేది ప్రశ్నార్థకం. ఎంఐఎం అధికార పక్షమైన కాంగ్రెస్కు మద్దతుగా ఉంది. ఇక బీజేపీ, బీఆర్ఎస్కు మద్దతిచ్చే అవకాశాలు చాలా తక్కువ. కొంతమంది బీజేపీ కార్పొరేటర్లు మేయర్కు వ్యతిరేకంగా ఉన్న పార్టీ అధిష్టానం నిర్ణయమే ఫైనల్. ఇప్పుడు బీఆర్ఎస్కు మద్దతిస్తే బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అనే వాదన తెర మీదకొచ్చి త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ ప్రధాన ఎన్నికల్లో దెబ్బపడే అవకాశం ఉంటుందని బీజేపీ భావిస్తోంది. జీహెచ్ఎంసీలో ఆపరేషన్ ఆకర్షణను తీవ్రతరం చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ నుంచి కొంతమంది కార్పొరేటర్లు తమ వైపు రానున్నట్లు హస్తం నేతలు జోస్యం చెబుతున్నారు. సరైన సంఖ్యాబలం లేని కారణంగా అవిశ్వాస తీర్మానం కష్టమని బీఆర్ఎస్కు తెలిసినా ప్రజల్లో తమను తాము నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలు రెండూ ఒకటే అని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అవిశ్వాస అస్త్రాన్ని తెరపైకి తీసుకురావాలని చూస్తున్నారు బీఆర్ఎస్లోని కీలక నేతలు. ఏది ఏమైనా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అటు బీజేపీని ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంటే కారు పార్టీ ఎదురుదాన్ని తిప్పికొట్టేందుకు హస్తం, కమలం పార్టీలు సిద్ధమవుతున్నాయి. వచ్చే ఏడాదిలో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇప్పటినుంచే బలాబలాలు పరీక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు.